సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాన్యువల్ డే సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరి నవ్య గారికి, అదేవిధంగా ఈరోజు నాతో పాటు వేదిక పంచుకుంటున్నటువంటి ఫాదర్స్ పేరు పేరున ఐఎమ్ నాట్ డ్రాపింగ్ ద నేమ్స్, ఐఎమ్ సారీ. మళ్ళీ ఫాదర్ కాకపోయినా ఇంకొక రకంగా ఫాదర్గా ఉండే సురేష్ రెడ్డి గారికి, అక్క పర్వీన్ మాన్ గారికి, సెయింట్ మేరీస్ స్కూల్ యాజమాన్యానికి, అధ్యాపక బృందానికి, విచ్చేసినటువంటి పిల్లల తల్లిదండ్రులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా మొదటిగా స్కూల్ యాన్యువల్ డే శుభాకాంక్షలు. మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. పిల్లలకు, చిన్నారులకు అభినందనలు, శుభాభినందనలు. మొదట రాగానే ఒక నృత్య రూపకల్పన చేస్తున్నారు, చాలా అద్భుతంగా చేయించినారు. ఆ కొరియోగ్రాఫర్ కావచ్చు, ఆ కాస్ట్యూమ్ డిజైనర్ కావచ్చు, మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తాను. ఆ పిల్లల్ని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతాను. ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ స్కూల్లో ఒక రిలీజియస్గా కాకుండా ధార్మికత ఉట్టుపడే రకంగానే పిల్లలతో నృత్య రూపకల్పన చేయించిన దానికి వాళ్ళ యాజమాన్యానికి కూడా అభినందనలు తెలుపుతున్నారు. దిస్ ఈజ్ వాట్ యూనిటీ ఇన్ డివర్సిటీ. వీ అప్రిషియేట్ యువర్ జెస్చర్ టువర్డ్ ద యూనిటీ ఇన్ డివర్సిటీ. మామూలుగా కదిర్లో సెయింట్ మేరీ స్కూల్ అంటే చాలా కఠినంగా ఉంటారంటారు. వాస్తవమైన సిస్టర్, వాస్తవమేనమ్మా? తెలుగు समझते क्या माँ? समझते कि नहीं समझते? కానీ వీళ్ళందరికీ తెలియదు ఏమంటే నేను క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నాను. స్కూలింగ్ అంతా పరంనేరు క్రిస్టియన్ స్కూల్లో మొదలుపెట్టిన నందికొట్కూరులో 7వ తరగతి వరకు, సిఎస్ఐ అప్పర్ ప్రైమరీ స్కూల్ వరకు అక్కడే చదువుకున్నా. ఏదైతే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి క్రమశిక్షణ పిల్లలకు జీవితంలో అలవాటు పడితే అది జీవితాంతం ఉంటుందనడానికి నేనే ఒక ఉదాహరణ. కాబట్టి నాకు ఒక అదృష్టంగా భావిస్తాను నా రోజు క్రిస్టియన్ స్కూల్లో చదువుకోవడం కూడా. ఈరోజు మీ బిడ్డలు ఇక్కడ చదువుకుంటున్నారంటే నిజంగా మీ పిల్లలు కూడా అదృష్టవంతులే బలంగా నమ్ముతున్నాను. రెండోది, ఇంతింతాయి ఒడ్డింతాయి అని చెప్పేసి ఆర్ఎస్ రోడ్లో చిన్న ఇరుగు గదల్లో మొదలుపెట్టినటువంటి ప్రయాణం ఎన్నో యాన్యువల్ డేనో చెప్పలేదు సిస్టర్ నాకు. సెకండ్, 2వ యాన్యువల్ డే అంటే ఈ క్యాంపస్ 2 క్యాంపస్లు చెప్తున్నారు వాళ్ళు. ఆర్ఎస్ రోడ్ క్యాంపస్, పౌలేపల్లి క్యాంపస్. 23 + 2 25, ఆల్మోస్ట్ సిల్వర్ జూబ్లీ. మన ఊర్లో హిందువులు, ముస్లిమ్స్ ఎక్కువగా ఉండే ఊర్లో క్రిస్టియన్స్ వచ్చి ఇంతమంది, నాకు తెలిసి 70 to 80% ముస్లిం కమ్యూనిటీ ఉంది ఇక్కడ. ఇంతమంది ముస్లిం కమ్యూనిటీ పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారంటే నిజంగా ఇది ఒక అద్భుతము. వాళ్ళు కూడా జీవితంలో ఒక పుణ్యం చేసినారని అనుకుంటున్నా. ఎందుకంటే రిలీజియస్గా థాట్స్ రాకుండా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ వల్ల మంచి డిసిప్లిన్ నేర్పించాలనే ఒక ఆలోచన రావడమే వాళ్ళ జీవితాల్లో ఒక మంచి మార్పు అని చెప్పేసి కూడా నేను నమ్ముతా ఉన్నాను. అంతేకాకుండా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి తల్లికి వందనం గురించి మీరు పలుమార్లు ప్రస్తావించడం కూడా నిజంగా మీ సభ్యత, సంస్కారము, మీ కృతజ్ఞతా భావానికి దర్పణం పడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. వన్ షుడ్ హ్యావ్ దట్ కన్సర్న్. If somebody is doing something good for us, for the society, at least it is minimum responsibility to have that concern. నిజంగా మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇటువంటి ఆలోచన విధానం పిల్లలకు కూడా నేర్పించాలి. సమాజంలో మార్పు కోసం కేవలం ఎన్నికల్ని గుర్తుపెట్టుకొని రాజకీయాలు చేయకుండా
ఎక్కడైతే సమాజంలో ఉన్నటువంటి మనుషులకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందో వాళ్ళ జీవితంలో ఒక మార్పు తీసుకురావడానికి అవకాశంలో అక్కడ ప్రభుత్వాలు పనిచేసినప్పుడు ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. ముఖ్యమంత్రి గారు కేవలం స్కూల్స్ రన్ చేయడం కోసమో కాలేజెస్ రన్ చేయడం కోసమో కాదు ఈ డబ్బులు ఇస్తూ ఉండేది. ఇండియా సూపర్ పవర్గా ఎదగాలనే ఆలోచన నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారి వరకు పవన్ కళ్యాణ్తో సహా అందరికీ ఉంది. రైట్ నౌ వీఆర్ ద యంగెస్ట్ కంట్రీ. వచ్చే రోజుల్లో ఇప్పుడున్న తరం అంతా పిల్లల్ని కనడం మానేసి ఒక పిల్లలు ఒక పెట్టుంటే చాలనుకుంటున్నారు. మీరు కొంతమంది పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ మధ్యతరగతి కుటుంబీకులు కానీ పిల్లలు ఎక్కువ ఉంటే చదువు భారం అవుతుంది, వాళ్ళని మెయింటైన్ చేయడం ఇబ్బంది అనే ఆలోచనలో ఉన్నారు. అందుకే ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేసి వాళ్ళకి విద్య బరువు కాకూడదు, పిల్లల్ని చదివించుకోవడం బరువు కాకూడదు, తద్వారా ఎక్కువ మంది పిల్లలు వాళ్ళు కనల్లా కానీ ధైర్యాన్ని మనం ఇవ్వాలనే ఆలోచనతోనే తల్లికి వందనం స్కీమ్ ప్రవేశపెట్టబడింది. ఎప్పుడైతే పిల్లల్ని ఎక్కువగా మీరు కనగలుగుతారో అప్పుడు ఆ పిల్లలు ఈ దేశానికి ఒక సంపద కింద సృష్టించబడతారని చెప్పేసి వాస్తవం మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇది ఎక్కడో ఒక ఆయన భుజం కొడతాను పాపం, ఆయనకి వేరే రంగమైన స్ఫురించిందేమో, అట్లేం కాదు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఇండియా సూపర్ పవర్గా ఎదగాలనేది ప్రతి ఒక్క నాయకుల్లో పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఉంది. దాన్ని ఆచరణలో పెడుతున్నటువంటి ఒక స్కీమే తల్లికి వందనం. కాబట్టి దాన్ని 2-3 సార్లు మీరు ప్రస్తావించినందుకు గాను దాని ప్రాధాన్యత ప్రాముఖ్యత కూడా వాళ్ళకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉందని దాన్ని ప్రస్తావిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ మధ్యకాలంలో 10th క్లాస్ కూడా కొత్తగా వచ్చినట్టుంది. వీళ్ళ అప్లికేషన్ పోగానే నాకు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి పేషెంట్ నుంచి ఫోన్ వచ్చింది, మనం వాళ్ళకి ఇవ్వచ్చా అని చెప్పేసి. ఫస్ట్ ఇవ్వండి, మా ఊర్లో చాలా రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ అది, దానికి ఇవ్వండి అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పినా మళ్ళీ సిస్టర్స్ వచ్చినారు నా దగ్గరికి. అప్పుడు నేను చెప్పి మీరు అడగకపోతే నేనే చెప్పినానమ్మా, ఐ నో అబౌట్ యువర్ రెప్యుటేషన్. అంటే మంచి చేస్తాం అంటే ఎప్పుడైనా కూడా ప్రోత్సహించడానికి మేము సిద్ధంగా ఉంటామనేది ఇది వాస్తవం అని మీ అందరికీ కూడా తెలియజెప్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ స్కూల్ కూడా నేను దగ్గరగా గమనిస్తాను. చాలామంది పేదవాళ్ళు ఆర్ఎస్ రోడ్లో అయితే చాలామంది పేదవాళ్ళే ఉంటూ వస్తున్నారు. కొన్నిసార్లు వాళ్ళ దగ్గర ఫీజుల గురించి వస్తే కూడా నేను చెప్పను చాలా వరకు. ఎందుకు చెప్తానంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అనేది రాజకీయంగా పలుకుబడి పెట్టుకొని వాళ్ళ పిల్లలకు స్తోమతున్నా కూడా మాతో చెప్పించుకొని గడిపేద్దాం అనుకుంటారు. అది తప్పనే భావంతో వాళ్ళని నేను తప్పు చెప్పకుండా పోతుంటా. మీకు దాదాపు నాకు నుంచి ఫోన్ కాల్స్ ఏమి రావు కొద్దిగా, వేరే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి వస్తుంటాయి. బట్ ఈ క్యాంపస్లో వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానంలో మీ బిడ్డల పట్ల మన ఊరి పట్ల ఒక ఖచ్చితంగా ఒక అంకిత భావంతో పనిచేస్తున్నారని నేను బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే పోయేసి పేరెంట్స్ లాంజ్ నుంచి లోపల ఆఫీస్ రూమ్లో కూర్చుంటే బిల్డింగ్ హైట్ చూసిన బ్రిటిషర్స్ టైంలో ఉండే హైట్ అది, ఈ కాలంలో కట్టడంలా. ఆ హైట్ ఉంటే ఏమవుతుందంటే పిల్లల మీద ఒత్తిడి తక్కువ ఉంటుంది, మనసు మీద ఒత్తిడి తక్కువ ఉంటుంది, క్రాస్ వెంటిలేషన్ బాగుంటుంది, ఒక యాంబియన్స్ క్రియేట్ అవుతుంది, ఆ 3 ఎలివేషన్ కూడా ఉంటుంది. దాంట్లో పిల్లలు ఫోకస్డ్గా ఉండగలుగుతారు క్లాస్ రూమ్స్లో కూడా. అప్పుడు అనిపించింది ఖచ్చితంగా వీళ్ళు సర్టన్ స్టాండర్డ్స్ దే ఆర్ మెయింటైనింగ్ నాట్ ఓన్లీ విత్ ద ఎడ్యుకేషన్ ఈవెన్ విత్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి నేను అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉంటాను. రెండోది ఏమంటే నేను 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో నన్ను పంపించమని ఒక కంపల్సరీతో మీ దగ్గరికి వచ్చిన, నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కానీ కూర్చొని చూసిన తర్వాత మీ పిల్లలు చేసిన నృత్యాన్ని ఇంకొంతసేపు చూడాలనిపించేసి కొంచెంసేపు వెయిట్ చేసిన. మళ్ళీ నేను నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తాను మీ ఆ కార్యక్రమానికి. ద వే దే హావ్ బీన్ డ్రెస్డ్ నిజంగా అద్భుతం. అసలు చిన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో అంత ఆర్గనైజ్డ్గా ఎవరు చేయించారో మరి నాకు తెలియదు. ఎవరు చేయించారు సిస్టర్? ఆ కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ ఆ థీమ్ కానీ ఎవరు చేశారు? సూపర్. మరొకసారి తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లల కార్యక్రమాలు చూడాలని ఒక ఆతృతతో ఇక్కడ కూర్చోంటారు అందరూ. మేము ఈ బిడ్డలు వచ్చింటారు, కొంతమంది పార్టిసిపేషన్ ఉంటుంది, మేమే ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ దెమ్ హౌ దే పర్ఫార్మ్. కాబట్టి నేను ఇంతటితో ముగిస్తాను. వన్స్ అగైన్ మనస్ఫూర్తిగా సెయింట్ మేరీస్ యాజమాన్యానికి మా ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యేగా నా తరఫున యాన్యువల్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
మీరు ఒక డీమ్డ్ యూనివర్సిటీగా ఈ ప్రాంతంలో ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని కూడా ప్రార్థిస్తూ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.